ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువల మరమ్మత్తు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో ఏటా సాగునీరు వృధాగా పోతుంది. ఎస్ఆర్ఎస్పీ కింద లక్షలాది ఎకరాల్లో సాగునీరు అందుతుంది. డిస్ట్రిబ్యూషన్ కాలువలకు 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, తూములు, డ్రాపులు, యూటీలు ప్రవాహ ఉధృతికి పాడవడంతో తరచుగా కాలువలకు గండ్లు పడుతున్నాయి. దీంతో సాగునీరు పంట పొలాలకు చేరడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో ఉండగా కాకతీయ, సరస్వతి, లక్ష్మీ వరద కాలువల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటు దక్షిణ తెలంగాణకు సాగునీటి అవసరాలకు అందిస్తోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వరకు కాలువలు విస్తరించి ఉన్నాయి. కాకతీయ కాలువ 284 కిలోమీటర్లు, లక్ష్మీ కెనాల్ కేవలం 4 కిలోమీటర్లు విస్తరించి ఉండగా డిస్ట్రిబ్యూటర్ కాలువల ద్వారా పెద్ద ఎత్తున స్థానిక చెరువులకు నీరు అందిస్తారు. ఇక సరస్వతి కెనాల్ 145 కిలోమీటర్ల మేరకు, వరద కాలువ 130 కిలోమీటర్ల పొడవు ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద 18 డిస్ట్రిబ్యూటర్లు ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించే సరస్వతి కాలువ కింద ఒక డిస్ట్రిబ్యూటరీ ఉండగా నిజామాబాద్ జిల్లాకు నీరందించే లక్ష్మీ కాలువ కింద ఒక డిస్ట్రిబ్యూటరీ ఉంది. మిగిలిన 16 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు సాగునీరు అందుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క దుస్థితి ఎలా ఉందంటే 3 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీరందించే తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ కాకతీయ కెనాల్ వద్ద కానీ, లక్ష్మీ కెనాల్ కావచ్చు, సరస్వతి కెనాల్ దగ్గర మొత్తం కుంగుబాటు గురైపోయి నీరు మొత్తం వృధా అయిపోతున్నది. కాబట్టి అవి వెంటనే మరమ్మతులు చేసి నీటిని ఆదా చేసి రైతులకు సక్రమంగా నీరు అందించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 5-10 తారీఖు లోపల నీరు వదిలితే నార్లు పోసుకొని జనవరి 10-15 వరకు నాట్లు వేసుకుంటే రైతులకు అప్పటికి వేసంగిలో నీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి త్వరగా నీరును వదిలి రైతులకు నార్లు పోసుకోవడానికి సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ మా రైతుల తరపున ముప్కాల్ మండల తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కాలువలు అన్నీ కూడా పూడికతో నిండిపోయి ఉన్నాయి. తుంగలు, చెట్ల పొదలు, ముళ్ళ పొదలు వాటితో నిండిపోయి ఉన్నది. మరి వాటర్ వదిలినప్పుడు అవి సరిగా రాకపోవడం, కాలువలు కుంగిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకొని ప్రభుత్వం దృష్టి సారించి ఎప్పటికప్పుడు సాఫ్ చేస్తూ ఉంటే రైతులకు సత్వరమే నీరు అందడం జరుగుతూ ఉంది. దాంతోపాటు నీటిని పొదుపు చేసిన వాళ్ళు కూడా అవుతారు గవర్నమెంట్ వాళ్ళు. ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణ వరప్రధాని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతూ ఉంది. మరి ఒక 7-8 కాన్స్టిట్యూషన్లు, వందలాది గ్రామాలకు నీరు అందించే ఈ కాలువలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం శుచిగా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే చివరి ఆయకట్టు వరకు, చివరి ఎకరంకు కూడా నీరు అందించే బాధ్యతగా మన గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి పంటకు ఒకసారి కాలువలన్నీ క్లీన్ చేసుకొని ఉంటే ప్రతి చివరి వరకు కూడా మనం నీరు అందియగలుగుతామని. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతోనే సాగునీటి కోసం రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాకతీయ కాలువ LNT కింద 4.60 లక్షల ఎకరాలు, సరస్వతి కాలువ 35,000, లక్ష్మీ కాలువ కింద 25,000 ఆయకట్టు, అలీసాగర్ ఎత్తిపోతల కింద 57,000, గుత్పా 38,000, చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల కింద 11,600 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. కానీ కాలువలు సరిగ్గా లేక చివరి ఆయకట్టుకి నీరందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక కాలువల ఆధునీకరణను గత ప్రభుత్వం 2017లో 20 కోట్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఎక్కడికక్కడ పెండింగ్లోనే ఉన్నాయి. స్టార్టింగ్లో ఇబ్బంది అయింది, తుకాలు ఎండిపోయే పరిస్థితి అయిపోయింది, నాట్లకు కరెక్ట్ టైంకు నీళ్లు రాక. ఇప్పుడు మరి ఏసంగిలో మాకు కరెక్ట్ సమయానికి నీరు అందించి అదేదైతే మెండోరా పోయే తూము ఉందో ఆ తూమును రిపేర్ చేయించి ఇప్పుడు ఈ మంత్లో చేయించి మాకు సకాలంలో నీరు అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.
శ్రీరామ్ సాగర్ కాలువల లైనింగ్ పనులు ప్రారంభమైన మధ్యలో నిలిచిపోగా మరికొన్ని చోట్ల సగం పనులు చేసి మధ్యలోనే ఆపేశారు. కాలువల్లో పూడిక నిండి చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక కాలువలకు గండి పడితే రైతులు వ్యయ ప్రయాసాలతో మట్టి సంచులు వేసి సాగు చేసుకుంటున్న పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. పిచ్చి మొక్కలు పెరిగి ఆయకట్టుకి నీరందుతుందో లేదోనని రైతులంతా ఆందోళన చెందుతున్నారు. నీటి వినియోగ సంఘాలు రద్దు కావడంతో కాలువల నిర్వహణ అటకెక్కి చివరి భూములకు నీరందడం లేదని పూర్తి స్థాయిలో అందించేలా కాంగ్రెస్ సర్కార్ చొరవ చూపాలని వారంతా కోరుతున్నారు. అలాగే ప్రధాన కాలువ తూముకి కాలువలకు వరద ప్రవాహంతో గండిపడగా ఏడాది కాలంగా మరమ్మతుకు నోచుకోలేదని రైతులు అంటున్నారు. పంట కాలువల్లో భారీగా పూడికి చేరడం, నీటి అవసరాల కోసం కాలువకు గండ్లు పడుతుండడం, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో చివరి భూములకు నీరు చేరడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్యాకేజ్ 21 పైప్ లైన్ ద్వారా తోటలకి ప్రతి 3 ఎకరాలకి మనం సాగునీరిచ్చే ప్రక్రియ చేపట్టిన తర్వాత దీనికోసం మనం ఏం చేసినారంటే బినోల దగ్గర ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి సొరంగ మార్గం ద్వారా మనకి ఇక్కడ సారంగపూర్ తీసుకొచ్చినారు. సారంగపూర్ నుంచి మన నిజాం సాగర్ కాలువ ద్వారా గ్రావిటీ ద్వారా మనకి మెంట్రాజ్పల్లి పంప్ హౌస్కి తీసుకొచ్చినారు. తోటలలో ఇప్పుడు ప్రతి 3 ఎకరాలకు మా పైప్ లైన్ చేసింది రెడీ ఉంది. వాటర్ రావడానికి ఇప్పుడు మనకు వాళ్ళు ఓపెన్ చేసి డెమో కూడా చేంగల్ గ్రామంలో చేయడం జరిగింది, మా పచ్చల నడుకుల్లో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొంచెం ఏముందంటే సెట్టింగ్ చేసి వాల్స్ సెట్టింగ్ చేసి నీళ్ళు ఇస్తే కనుక బ్రహ్మాండంగా ఇలా మా పంటలు వేసంగి పంటలు పండుతాయి. దయచేసి సత్వరంగా ఈ ప్రాజెక్టును కొనసాగించి, ఎందుకంటే అంతా వేసి మొత్తం రెడీ ఉంది, జస్ట్ దాని ప్రెజర్ మెయింటెనెన్స్ చెక్ చేసి ఓన్లీ రైతులకు నీళ్ళు ఇచ్చేయడమే తరువాయి ఉంది. కాబట్టి మమ్మల్ని రైతాంగాన్ని తప్పనిసరిగా అతి త్వరలో ఆదుకోవాలని మేము రైతుల తరఫున మేము ప్రాధేయపడుతున్నాము. రైట్, ఇక నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువల మరమ్మతు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో నీరైతే వృధాగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. దీపిక, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా పేరొందిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం కాలువలు కొన్ని లైనింగ్లు సరిగా లేక నీరు వృధాగా పోతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా పేరొందిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం వరకు వరంగల్ జిల్లాలకు సాగునీటి అవసరాలను తీరుస్తుంది. ప్రతి ఏటా రబీ, ఖరీఫ్ సీజన్లలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. వర్షాకాలం సంబంధించి 11 లక్షల ఎకరాలకు, అదేవిధంగా రబీ సీజన్లో 9.5 లక్షల ఎకరాలకు సాగునీటి అవసరాలను ప్రతి ఏటా ఈ కాలువల ద్వారా అందిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ తో పాటు వరద కాలువల ద్వారా సాగునీటి అవసరాలను కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి 4 ప్రధాన కాలువలు ఉన్నప్పటికీ ఈ కాలువలు కొన్ని కాలువలు శిథిలావస్థకు చేరి ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఈ కాలువల ద్వారా ప్రతి ఏటా నీటి ప్రవాహం అత్యధికంగా వెళ్తున్న సమయంలో తూములకు గన్లు పడడం, అదేవిధంగా శిథిలావస్థ చేరడం కారణంగా నీరు వృధాగా పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పలుమార్లు ప్రాజెక్టు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఏటా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడం, అదేవిధంగా సాగునీటి అవసరాలు తీర్చడం, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్న సమయంలో కాలువల వెంట వెళ్లే నీరంతా వృధాగా పోతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు లైనింగ్ పనులు సక్రమంగా జరగడం లేదు, పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. గతంలో చేపట్టిన పనులను పూర్తి స్థాయిలో నిర్వర్తించకపోవడంపై నీటి వృధాను అరికట్టలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టడంలో మాత్రం జాప్యం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. 2 రోజుల క్రితమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సమయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగునీటి అవసరాలు ఇవ్వాలని కూడా రైతులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కోరిన పరిస్థితి నెలకొంది. అయితే కాలువ లైనింగ్లు, అదేవిధంగా కాలువల నుంచి వృధాగా వెళ్తున్న నీటిని అరికట్టాలని కూడా ఒకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టాలని కూడా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు యాసంగి సీజన్ కు సంబంధించి
నీటి విడుదలకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీటి అవసరాలు అందించేలా చొరవ చూపాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కూలిపోతున్న కాలువలు, అదేవిధంగా కాలువల లైనింగ్ పనులను సక్రమంగా నిర్వర్తించాలా, కాలువలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలా. వర్షాకాలంలో భారీ ఎత్తున వర్షాలు, వరదలు వస్తున్న సమయంలో గండ్లు పడుతుండడంతో రైతులకు సంబంధించిన పంట పొలాలు నష్టపోతున్న పరిస్థితి వస్తుందని కూడా రైతులు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వర్షాకాలం సమయంలో ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఈ లైనింగ్ పనులను సక్రమంగా చేపట్టాలా. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 18 డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఉప కాల్వలు ఉన్నాయి. ఈ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తో పాటు పిల్ల కాల్వలకు గండ్లు పడుతుండటంతో తరచూ రైతుల పంటలకు నష్టం వాటిల్లుతుంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 16 డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 1 డిస్ట్రిబ్యూటర్ కెనాల్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరో డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉన్నాయి. ఈ కెనాల్స్ ను సక్రమంగా లైనింగ్ పనులు ఉండే విధంగా చూడాలా. సాగునీటి అవసరాలను సక్రమంగా రైతాంగానికి అందించే విధంగా చూడాలా. పంట పొలాలకు నీరు వచ్చే సమయంలో వృధా పోకుండా చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులకు చర్యలు చేపట్టాలా. కాలువలకు సంబంధించి లైనింగ్ ను సక్రమంగా నిర్వర్తించి పూర్తి స్థాయిలో, అదేవిధంగా చివరి ఆయకట్టు వరకు సాగునీటి అవసరాలను అందించే విధంగా చొరవ చూపాలని అన్నదాతలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. దీపిక. రైట్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.